వరంగల్ జిల్లాలో సబ్స్టేషన్ నిర్మాణ స్థలంపైన కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నరసంపేట మండలం ఇప్పల్తండలో నిర్మాణ స్థల ఎంపిక విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఈ ఉద్రిక్త పరిస్థితి తగ్గడంతో సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దొంతి మాధురెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ జిల్లాలో సబ్స్టేషన్ నిర్మాణ స్థలంపైన కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి ఎదురున్న అప్డేట్స్ ఏంటి? చంద్రశేఖర్. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇప్పల్తండ గ్రామంలో నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కోసం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ రోజు ఉదయం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏదైతే సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్న ప్రాంతంలో ఆ గ్రామస్తులంతా కూడా ప్రతి ఏటా శీతల భవానీ పండుగ చేసే స్థలం కావడంతో ఇటు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి నిరసన తెలిపారు. ఇక్కడ ఇది గ్రామానికి చెందిన భూమి, ఇక్కడ అందరూ కూడా శీతల భవానీ పండుగ చేసుకుంటారు కాబట్టి ఈ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో నిర్మాణం చేయాలి, ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేస్తే మేము ఒప్పుకోమని వారు కొంత నిరసన వ్యక్తం చేయడంతో కొంత ఎమ్మెల్యేతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆ నిరసన చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యంగా వెళ్లడంతో కొంత అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వారి గ్రామస్తులు ఇరు వర్గాలతో మాట్లాడి సముదాయించిన తర్వాత ఆ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు కొంత వెనక్కి తగ్గడంతో అక్కడ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మన సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వెనక్కి తిరిగాడు. ఎందుకంటే అక్కడ పండుగ జరుపుకోవడానికి వేరే కొంత భూమిని కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీంతోనే గ్రామానికి సంబంధించిన సబ్స్టేషన్ కాబట్టి ప్రజలందరూ సహకరించాలని చెప్పడంతోనే కొంత గ్రామస్తులు సహకరించడంతో అక్కడ ఆ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఎమ్మెల్యే వెనుక తిరగడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.